టీడీపీ లీడరు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్కి చాలా శాఖలున్నాయి. పొన్నాల ఇసిరేసిన సవాల్ని ఫేస్ చేయడానికి టీడీపీ రెడీగా ఉందంటున్నాడు. తేరా చర్చకి రెడీ అంటే వస్తారో లేదో. అసలు రాజేంద్రుడి గోలేందో ఓసారి చూద్దాం. హలో రాజేంద్ర, ఏంది మందలా? పొన్నాల లక్ష్మయ్య గారికి విద్యుత్తు సంస్థలపైన, ఈ రాష్ట్ర రైతులపైన, అలాగే ఇండస్ట్రియలిస్టులపైన హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మీ పార్టీ నాయకులకు వచ్చినట్టే కదా. ఆయన విద్యుత్తు సమస్య పైన బహిరంగ చర్చకు రమ్మనమని చెప్పి తెలుగుదేశం పార్టీకి బహిరంగ సవాల్ విసరడం జరిగింది. మరెందుకు లేటు? అది కూడా ఓసారి ట్రై చేయండి. ఇది చాలా సిగ్గుచేటు. అయితే పాలిటిక్స్ లో అట్లాంటి ఏమీ ఉండవు. అలా పొన్నాల లక్ష్మయ్య గారు ఈ దేశంలో లేడు అనుకుంటున్నాం. ఆయన నీకు మరీ తమాషా అయిపోయినట్టుంది. ఎంత కామెడీ చేసే మినిస్టర్ అయితే మాత్రం అంత మాట నేస్తావా? ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా కనపడలా. ఒకసారి పేపర్ ఆడిచ్చి చూడాల్సింది. మరి ఆయన అమెరికా నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారో ఏమో గాని. అమెరికా వెళ్ళిన విషయం తెలుసుగానే ఎప్పుడు వచ్చాడో తెలవదా? ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఒక మంత్రిని ఉండాను అని ఆయన ఎగ్జిస్టెన్సీని తెలియపరచుకోవటానికి నిన్న అవాకులు చవాకులు పేలడం జరిగింది. మీ పార్టీ ఒకటి ఉందని జనాలకి తెలవడానికి మీరెట్టా దీక్షలు యాత్రలు చేస్తున్నారో సేమ్ ఆ టైప్ లోనేనా? జనయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసినటువంటి పొన్నాల, అబ్బో కొత్త విషయం చెప్పమ్మా. నీవా మమ్మల్ని ఛాలెంజ్ చేసేది? మీకు ఇంకెవరు కావాలా? డైరెక్ట్ గా సీఎం చెయ్యాలా? నీతోనే మేము బహిరంగ చర్చకి రావాల్సింది. ఆళ్లతో ఏళ్లతో ఎందుకు గానే డైరెక్ట్ గా జనాలతో చర్చ పెట్టించుకో. అయినా సరే వాస్తవాలు, ధర్మం, న్యాయం మా పక్కన పెండాయి కాబట్టి 2 సార్లు అపోజిషన్ లో కూర్చున్నారు. యామై రైట్? బహిరంగ చర్చకు మేము సిద్ధం. వాకే అట్టా అయితే ఏడబెట్టుకుందామో కూడా చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి. మరి అవన్నీ మీకున్నాయంటావా? తేదీ, సమయం, స్థలం పొన్నాల గారు నిర్ణయించుకొని ప్రకటిస్తే మీరు వెంటనే పారిపోతారా? టైం లేదని పోస్ట్ పోన్ చేస్తారా? అసలైన పొన్నాల గారు ఈ సవాళ్ళు చూస్తుంటే పాపం ఇరిగేషన్ శాఖ లాంటి పెద్ద శాఖ చేసిన ఈయనకి పని పాఠాలని ఐటీ శాఖని అప్పచెప్పేపాటికి ఈయన కంగారు పడుతున్నాడు. ఇప్పుడు మీ కంగారేంది? నెక్స్ట్ ఎలక్షన్లలో పవర్ లోకి రాలేవని తెలిసిపోయిందా? దేవాదాయ శాఖ ఎలాగో అదనంలో ఇన్ఛార్జ్ ఇచ్చారు. దేవాదాయ శాఖ చేస్తే ఉన్న మంత్రి పదవులన్నీ ఊడిపోయి ఇంటికి ఊడిపోయి రిటైర్ అవ్వాల్సిన అవసరం లేని ఆయన పోయాం. ఎంతకీ చర్చకి రెడీయా కాదా? ఒకవేళ పారిపోదాం అనుకుంటే ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించుకోండి. అందుకనే ఆయన పార్ట్ టైం మినిస్టర్గా ఉన్నటువంటి విద్యుత్ శాఖని ఆయన కబ్జా చేసేయటానికి ఆ విద్యుత్ శాఖ మీద ఆయన కన్నుబడింది. మీకు అధికారం మీద కన్నుబడ్డా లాభం లేదు గానే ఇప్పుడు నువ్వు పెద్ద లీడర్ అయిపోయినట్టు ఫీలింగ్ ఇస్తున్నావేంది? నీకేదో డాక్టరేట్ కూడా ఉండట్టుంది. మధ్యలో నా గురించి ఎందుకు నీకు? నాకేమైనా ఉంటది. అది ఎలా వచ్చింది అంటే తెలవదు కానీ మరి నీకు ఎమ్మెల్సీ పోస్ట్ ఎట్టా వచ్చిందో? మీరు పావలాకి ఎక్కువ, ముప్పావలాకి తక్కువ. నువ్వు పరకకి ఎక్కువ, అణాకి తక్కువ. నాతో పెట్టుకోబాక. మీరు మీ స్థాయిని మర్చి ఇలా ఎగిరెగిరి పడి ముందు నీ స్థాయి ఏందో నువ్వు చూసుకో. ఏంటి మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు పవర్కి అన్యాయం చేశారా? ఇప్పుడు పవర్ కోసం చాలా తాపత్రయపడుతున్నారని తెలుసులే. అయ్యా పొన్నాల లక్ష్మయ్య గారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీకు తెలియకపోతే, మీకు విషయం తెలియకపోతే, అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే నువ్వు వెళ్ళి నేర్పిస్తావా? అప్పటికి గానీ స్టేట్ సంకనాకి పోదు. విద్యుత్ సంస్థల నిర్వహణ తెలియకపోతే ఏం మొహమాట పడద్దు. మీరు రండి మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, ట్యూషన్ పెట్టించుకోండి, ప్రైవేట్ క్లాసులు పెట్టించుకోండి. ఇంకా నువ్వు చెప్తావు అనుకున్నా, బాబుతోనే చెప్పిస్తావా? మరి ఫీజులేమి ఇవ్వలేదా? ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఛార్జీ చేయరు. ఏ అంత త్యాగం? పార్టీకి ఫండ్స్ వద్దా?
ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు తీసుకో. మరి బాబు దానికి ఒప్పుకుంటాడా? కావాలని చంద్రబాబు నాయుడు గారికి నేను రికమెండ్ చేస్తాను. అబ్బో, నీకు రికమెండేషన్ చేసే స్థాయి కూడా ఉందే? కాస్త మంచి నీళ్ళు తాగు. నీళ్లు దాగి బుర్ర తినేద్దామని డిసైడ్ అయ్యావా? తొందరగా దాగి జగన్ తెలంగాణ యాత్ర గురించి చెప్పు. జగన్ గారి నిజామాబాద్ రైతు దీక్ష టిఆర్ఎస్ పార్టీకి అంతిమ యాత్ర. వాళ్ళిద్దరూ ఫిక్స్ అయిపోయారని చెప్తున్నారు. మళ్ళా ఈ అంతిమ యాత్ర ఏంది? ఇక్కడ బాబాయ్ కేసీఆర్, అబ్బాయి జగన్ల కెమిస్ట్రీ బాగా పండింది. మీ పార్టీలో బావా బామ్మర్దుల కెమిస్ట్రీ పండుద్దో రాలిపోద్దో? వాళ్ళ పాపం కూడా పండింది. అందరీ బండిపోతే మరి కాయలాడ దొరకతాయి? ముందు తెలంగాణ గురించి మీ పార్టీ డెసిషన్ ఏందో చెప్పొచ్చు కదా. చెప్పి 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 మా నోర్లు నొప్పుడుతున్నాయి, మీ చెవులు కూడా దిబ్బలు ఎత్తిపోయి ఉంటాయి. ఏం చెప్పారు? అవసరమైన విషయాలు ఎన్నిసార్లు చెప్పినా పర్లా. చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తాం, పాడిందే పాసిపాళ్ళ దానయ్య అని చెప్పి. మైకు దొరికితే సోది కబుర్లు చెప్పి చెవుల తుప్పు వదలు కొడతారు కదా. బాగా అలసిపోయావు గానే ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.